హరిబాబు గారు వచ్చేస్తున్నారు. రండి హరిబాబు, రండి 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 రండి. ఏమిటి కందా? ఏమీ లేదు. అదే అదే రే రాస్కల్, ఎవరు నా మాట అంది? నేను వెధవని బాబు, వెధవని సన్యాసిని, రాస్కల్ని, పూల్ని, దరిద్రుని, వెధవని, మగధవులని వెధవని బాబు. గుడ్, నీ గురించి నువ్వు ఇప్పటికి తెలుసుకున్నావు అన్నమాట. కందా, ఆ ఎర్ర జాకెట్ తెల్లవాణి చిత్తం పార్సల్ చేసి పంపించేస్తాం బాబు. అలాగే తప్పకుండా. నువ్వు లేకుండా నేను ఒంటిగా ఉంటాను. ఒరే కొన్ను రాస్కల్, ఒరే రాస్కల్, కందా నీ బొందా తిరిగి వెధవ, పారిపోతావేరా? ఏ తిల్లు, నువ్వు చెట్టు చాటు ఉండగా నేను వాడు ఏం చేశాడు? చెట్టు చాటుని ఖాళీగా పడున్నావు కదా, నన్ను పెళ్లి చేసుకో అని అడిగాడబ్బా. అంటే నువ్వేం చెప్పావు? మా అన్నయ్య జైలు నుంచి వచ్చాక ఆయన ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటానని చెప్పానబ్బా. అలాగన్నావు కదా. ఈసారి నేను వాడు కన్నెత్తి చూడండి, వాడు నెత్తి మీద తబలా వాయించేస్తాను. ఎవడరా నువ్వు?
ఏమైంది? నిన్నటాల తమ కాడికి పనిలోకి వచ్చిన మా బిడ్డ రేత్రి ఇంటికి చేరలేదయ్యా. తెల్లరేకైనా రాలేదు. రేత్రంతా కళ్ళల్లో ఒత్తులు పెట్టి చూసామయ్యా. రాకపోతే నాదా బాధ్యత. రోజు 12 వేళకు మీరు వచ్చి మీ బిడ్డను తీసుకెళ్ళకూడదు. చీకటి పడ్డాక అడవిలో నడిచిపోతూ ఉంటారు. ఎప్పుడు వచ్చి నోటగా చూపోయి ఉంటుంది. కాదు మిస్టర్, జంతువుల నోటి కాదు, పశువుల కంటే హీనమైన 2 కాళ్ళ జంతువు మనిషి చేతిలో చిక్కుకుపోయింది. మనిషి చేతిలోన? అవును, అమాయకురాలైన ఈ ఆడపిల్లకు అన్యాయం తలపెట్టారు ఒక నర్రూప రాక్షసుడు. ఏదో ఒక రోజున వాడు నా చేతికి చిక్కకపోడు. ఆడపిల్లల్ని ఆడిపారేసే బొమ్మలా భావించే ఆ దౌర్భాగ్యుడికి తగిన పాఠం చెప్పకపోను. పని చేసే వాళ్ళని పవిత్రంగా చూసే మన ఎస్టేట్ ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? అతనెవరో కనిపెట్టి వెంటనే ఆరాపి. వెంటనే కనిపెడతాను సార్. ఆ దరిద్ర పిల్లలు ఎవడో వెంటనే కనిపెడతాను. ఆ రాజకీయాలు ఎవడో నా కాళ్ళ మీద పడేటట్టు చేస్తాను సార్. అయ్యా, నా బిడ్డను కాపాడావయ్యా. దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా. అంత మాట ఎందుకు బాబు? రాత్రి లక్ష్మి శ్రోదప్పిపోతే డాక్టర్ దగ్గర నుంచి చికిత్స చేయించాను. 4 రోజులు విశ్రాంతి కావాలన్నాడు. ఇదిగో ఈ మందులు వాడండి. ఏమిటమ్మా అప్పుడే వెళ్తావా? అవును దివాంజీ, డాడీకి నన్ను వెంటనే చూడాలనిపించిందంట. రమ్మని ఫోన్ చేశారు. సరే, ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. నువ్వు ఒంటరిగా వెళ్ళలేవేమో, కూడా హరిని తోడు పంపిస్తాను. ఒంటరిగా కాదు దివాంజీ, రాజాని తీసుకెళ్తున్నాను. వెంటనే ఏర్పాట్లు చేయండి. బాయ్. చూసావా నాన్న, ఆ రాజా గారితో జంటగా వెళ్తున్నట్ట తంటగా. సరే, ఎలాగూ రోజాతో పాటు వీడు సిటీ వెళ్తున్నాడుగా, అక్కడ మన జానీని రాజా మీద ప్రయోగిద్దాం. వీడు గుట్టంతా తెలుసుకుని మన గుట్టుగా తెలియజేస్తాడు. సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దేవా? మాస్టర్ పొన్నుస్వామి, నేను ఇక్కడ ఉన్నాను. నేను వెళ్తుంటే ముందు నువ్వేకేమిట్రా? నువ్వు లేకుండా ఈ అడవిలో నేను ఒంటరిగా ఉండలేను. సరే, ఓకే, అలాగే ఉండు. చలో. నా పెట్టు నువ్వు ఎలాగో వాడతావు, అది వాడుకో. కానీ బట్టలు మాత్రం వాడుకోవద్దు. పేస్ట్ వాడుకో, బ్రష్ వాడుకోవద్దు. ఇదేంటి, ఇది కూడా కడకి? ఇదేంటి, నువ్వు ఎందుకు కడికావు? నువ్వు ఇక్కడికే? దానికి కూడా మనతో పాటు రావాలందరా? రానిరా. నీకేం గురు, అక్కడికి పోయిన తర్వాత నీ పని మీద నువ్వు తిరుగుతూ ఉంటావు. నేను దీన్ని కుక్కలా పట్టుకుని రోడ్డు మీద వెళ్తూ ఉంటే జనాలు ఏమవుతారు? ఏమవుతారే? ఏ కాదు కానీ నువ్వు లోపల కూర్చో. చూడు పోనీ గురు. జానీ, జాగ్రత్తగా విను. అభయారణ్యం నుంచి TMY 8563 నంబరు గల రెడ్ ప్లిమత్ కారు బయలుదేరి వస్తోంది. నువ్వు సిటీ చెక్ పోస్ట్ దగ్గర ఎంచక్కా కాపు కాసి ఆ కారులో ఉన్న రాజా అనే వ్యక్తి CID ఆఫీసరా, మనకి హితుడా, శత్రువా అన్నది పరిశీలించి పరీక్షించి నాకు వెంటనే ఫోన్ చెయ్యి. నీ ఫోన్ కోసం ఆతృతగా చూస్తుంటాను. జాగ్రత్త. అలాగే సార్, వెంటనే ఫాలో అయ్యి మీకు రిపోర్ట్ ఇస్తాను. రా రోజా, ఇదే మా ఇల్లు. లోపలికి వెళ్తారా? రారా. ఊరికే రమ్మని పిలిస్తే వస్తానా? మరి ఎలా పిలవాలో నిన్ను? పట్టు చీర కట్టి, పెళ్లి బొట్టు పెట్టి, మేళతాళాలతో అబ్బా. నా చిటికిని వెళ్ళి అందుకుని మీరు నడిపించి తీసుకువెళ్ళాలి. అప్పుడే ఆ గుమ్మం తొక్కేది. గుమ్మం తొక్కడానికి అంత గొడవ ఉంటే పోనీ ఓపెన్ చేద్దాం. తొక్కకుండానే లోపలికి జంప్ చేస్తా. రాజా, మా డాడీకి మన పెళ్లి విషయం చెప్పగానే నీకు ఫోన్ చేస్తాను. ఆయనకి నేనంటే పంచ ప్రాణాలు. నా మాట ఏది కాదనరు. ఓకే ఓకే. అరే పొన్ను, రోజైన వాళ్ళ ఇంటి దగ్గర దింపిరా. జ్యోతి, కమాన్ లోపలికి రా. దొరా,
తప్పుగా అయింది దొరా. ఇంకెప్పుడు ఇట్లా పని చేయండి దొరా. భార్య మీద చేస్తావా? కొట్టొద్దు దొరా. ఇంకెప్పుడు ఇట్లా పని చేయండి దొరా. ఏం జరిగింది? వాడు కొత్తగా మొన్నే తోటమాలిగా పల్లె చేరాడమ్మా. వాచ్మెన్ ఎంకయ్య భార్య ఒంటరిగా ఉండడం చూసి నేను చేయట్టుకున్నాడంట. అది అయ్యగారికి తెలిసి ఇంకోటి ఎలా మీరు కన్నేస్తావా అని కొడుతున్నారమ్మా. ఈ దరిద్రం లేకపోండి. వీడి మొహం నాకు కనిపించడానికి వీల్లేదు. డాడీ హలో రోజా, వచ్చావమ్మా? అదే కంఫర్టబుల్ జర్నీ. దివాన్జీ గారు అన్ని ఏర్పాట్లు బాగా చేశారా? డాడీ అలా ఉన్నారేంటి? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏదో చిన్న గొడవ. చూడమ్మా, తన జేబులో ఉన్న వస్తువు కంటే ఇతరుల చేతిలో ఉన్న వస్తువు మీదే మనిషికి మోజు ఎక్కువ. ఇట్స్ హ్యూమన్ వీక్నెస్. కొందరు డబ్బు కోసం, కొందరు నగల కోసం ఇతరుల సుఖానికి సమాధి కడతారు. వాళ్ళ జీవితాల్ని బలి చేస్తారు. వెల్, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఓకే.